ఆత్మీయులైన సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. ఆచార్య చాణక్య రచించినటువంటి అర్థశాస్త్రానికి సాగుతూ ఉన్న పరంపరలో, ఉపన్యాస పరంపరలో ఈనాడు ఎన్నికయే మన్నికకు ప్రతీక అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. అది ఎన్నిక జీవిత భాగస్వామిని ఎన్నుకోవటం కావచ్చు, లేదా మనం ఏ సంస్థలో ఉద్యోగం చేయాలి అనే సంస్థను ఎన్నుకోవటం కావచ్చు, ఏ అభ్యర్థిని మనం తీసుకోవాలి అని ఎన్నుకోవటం కావచ్చు, లేదా నేను ఉద్యోగం చేయాలా లేక వ్యాపారం చేయాలా అని నిర్ణయించుకోవటం కావచ్చు, ఉన్నత చదువులు చదవాలా లేకుంటే నేను చదివింది నాకు ఇక్కడికి చాలు, నేను ఉపాధిని తెచ్చుకోవాలా అని నిర్ణయించుకోవటం కావచ్చు. ఇలా సందర్భం ఏదైనా కానీ ప్రతి వ్యక్తికి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు సందిగ్ధత కలుగుతూనే ఉంటుంది. నిజానికి సందిగ్ధతను హేయత్వం అంటాం. కానీ ఎవరైతే సందిగ్ధతను అధిగమించి, అంటే ఈ సందిగ్ధత ఎప్పుడైనా వస్తూనే ఉంటుంది, ఇది దానికి అతుక్కుపోతే హేయత్వం. అది అతుక్కుపోకుండా దాన్ని అధిగమిస్తే మనం ఏదైతే లక్ష్యాన్ని ఏర్పరచుకుంటున్నామో ఆ లక్ష్య మార్గం లోపల, లక్ష్యాన్ని సాధించే మార్గం లోపల ముందుకు నడిపిస్తుంది. అది అలా ముందుకు నడిచిన వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. రెండు మార్గాలలో వెళ్ళటానికి అవకాశం ఉన్నప్పుడు తన భూమి మీద, అనగా తనకు అనుకూలమైన మార్గాన ప్రయాణం చేయాలి. తన భూమిలో ఉన్నవారు ఎదుటి భూమిలో లేదా అనుకూలంగా లేని ప్రదేశంలో ఉన్నవారికి ప్రతికూలులు అవుతారు అంటాడు ఆచార్య చాణక్య. రెండు మార్గాలలో వెళ్ళటానికి అవకాశం ఉన్నప్పుడు తన భూమి మీద, అనగా తనకు అనుకూలమైనటువంటి మార్గం లోపల ప్రయాణం చేయాలి. తన భూమిలో ఉన్నవారు ఎదుటి భూమిలో లేదా అనుకూలంగా లేనటువంటి ప్రదేశంలో ఉన్నవారికి ప్రతికూలురవుతారు అంటాడు ఆచార్య చాణక్య. ఇక్కడ దీన్ని అర్థం చేసుకునేటందుకు ఆచార్య చాణక్య ఏమంటున్నాడంటే, వ్యక్తి యొక్క బలాబలాలు వర్తమాన పరిస్థితులను అనుసరించి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని సమయోచితమైనటువంటి మార్గాన్ని ఎన్నుకొనవలసిన ఆవశ్యకత ఉన్నది అని దీనివల్ల చెప్తూ ఉన్నాడు ఆయన. మనకి వ్యక్తి బలాబలాలు తెలియాలి, లేదా సంస్థ యొక్క బలాబలాలు తెలియాలి, దేశం యొక్క బలాబలాలు తెలియాలి. అలాగే వర్తమాన పరిస్థితులను అనుసరించి ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని సమయానికి ఏది ఉచితమో ఆ మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గంలో పోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. సంస్థలో వస్తు పంపిణీ ఉండొచ్చు, రవాణా నిర్వహణ ఉండొచ్చు, దగ్గరగా ఉండేటువంటి అనువైన మార్గం ఉండొచ్చు. వీటన్నింటిని మనం కనుక ఎన్నుకోవటం వల్ల వ్యయ నియంత్రణ సాధ్యపడుతుంది. ఉత్పత్తులు త్వరగా వినియోగదారునికి అందుతాయి. సరఫరా సమయం కలిసి వస్తూ ఉంటుంది. క్రొత్త వ్యాపార ఆలోచనలను వెతుక్కునేటువంటి క్రమంలో పోటీ వ్యవస్థను అధిగమించేందుకు సన్నద్ధత అవసరమవుతుంది. అంతేకాదు, తన ఉత్పత్తులు ఎవరికి చేరాలో ఆ సమూహాన్ని ఎన్నుకోవటంలో కూడా స్పష్టత మనకు అవసరమవుతుంది. వనరుల సమీకరణ, వాటి వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండటం వల్ల లక్ష్యాన్ని చేరటం సులువు అవుతుంది. ఇక్కడ ఇవన్నీ కూడా మన దృష్టిలో ఉండాల్సినవి. వస్తు పంపిణీ, రవాణా నిర్వహణ, తర్వాత అనుకూలమైనటువంటి మార్గం ఎన్నుకోవటం వల్ల మనం వ్యయ నియంత్రణ చేయగలుగుతాం అనేది. ఒక చిన్న కేస్ స్టడీ మీకు ఇస్తాను. మనకి ఒక కంపెనీ ఉంది, మాకు తెలిసిన కంపెనీ. వాళ్ళు ఖమ్మంలో చాలా పెద్ద కంపెనీ పెట్టుకున్నారు. ఆ కంపెనీలో ప్రొడక్షన్ని విదేశాలకు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు, బాంబే ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళకి అనుకున్నంత మార్జిన్గా రావట్లేదు. అది అంత అనుకున్నంత మార్జిన్ వాళ్ళకి దాంట్లో కనిపించట్లేదు. వాళ్ళు ఏం చేశారంటే, ఒకసారి దాంట్లో ఒక మిత్రుడు నాకు, ఒక డైరెక్టర్ నాకు మిత్రుడు, అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది చెప్పాడు. అయితే నేనేమన్నానంటే, మనకు తెలిసిన ఒక కన్సల్టెంట్ ఉన్నాడు మా దగ్గర, అంటే సింగరేణి కాలేజీలో ఫైనాన్స్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు, ఇప్పుడు వారు లేరు. వారి దగ్గరికి తీసుకెళ్తాను, అక్కడ మాట్లాడదాము, వారు నీకు ఏమన్నా మార్గాన్ని సూచిస్తాడు అని చెప్పి ఆయనకు ఫోన్ చేసి అడిగితే టైం ఇచ్చారు, వెళ్ళాం. వారు ఒకసారి మొత్తం ఆ స్వరూపాన్ని అడిగారు. అంటే ఎట్లా ఉంటుంది, మీ కంపెనీ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుంది, మీ ప్రొడక్షన్ ఏంటి, దాని రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ అడిగారు ఆయన. వీటన్నింటిని చెప్పాక చాలా సింపుల్ సొల్యూషన్ చెప్పాడు. అక్కడ మీరు పెట్టుకుంటున్నారు, ఓకే,
కానీ ఇక్కడ కూడా దాని యొక్క యాన్సిలరీ ఇంకొంచెం యూనిట్ మీరు స్టార్ట్ చేయగలరా, దీనికి ఎంత ఖర్చు వస్తూ ఉంటుంది. రఫ్గా మా దగ్గర ఈ మెటీరియల్ అక్కడ ఎక్స్ట్రాగా ఉన్నది, దాన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటూ ఉన్నప్పుడు మాకు ఇంత ఖర్చు లోపల మేము చేయగలము. ఖర్చు మీరు బేరబుల్ అయితే ఇక్కడ హైదరాబాద్లో ఒకటి పెట్టుకోండి అని చెప్పేసి పెట్టారు. ఇక్కడ ఈ పటాన్చెరువు దగ్గర ఒక యూనిట్ వాళ్ళు మళ్ళీ ఒక స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయటం వల్ల ఏమైందంటే వాళ్ళకు ఖమ్మం నుండి హైదరాబాద్ దాకా వచ్చేటువంటి ఈ మెటీరియల్ కాస్ట్ అంటే ప్రొడక్షన్ కాస్ట్ వాటి యొక్క ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గటం వల్ల ఇది చిన్న యూనిట్ పెద్ద యూనిట్ని ఆదుకునేటందుకు వచ్చేసింది. కాబట్టి ఏంటంటే ఆలోచన సరళిలో ఒక కన్సల్టెంట్ దగ్గరికి అవసరమైన సలహాకు మనం పోయినప్పుడు చాలా షార్ప్గా ఆలోచించి ఆ కన్సల్టెంట్ మనకి ఇచ్చే సలహా ఎంత ఉపయోగపడుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇది ఒక చిన్న కేస్ స్టడీ. కాబట్టి ఏంటంటే వస్తు పంపిణీ, రవాణా నిర్వహణ, దగ్గరగా ఉండే అనువైనటువంటి మార్గము, వీటి వల్ల వ్యయ నియంత్రణ కలుగుతుంది, వ్యయ నియంత్రణ సాధ్యపడుతూ ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల మనకి టైం కలిసి వచ్చడం వల్ల ఉత్పత్తి త్వరగా వినియోగదారునికి చేరుతుంది. సరఫరా సమయం మనకు కలిసి వచ్చే వల్ల మనం ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతాము. తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడి నుంచి ఇక్కడ రావటం వల్ల మనకు మార్జిన్ మిగులుతుంది. కొత్త వ్యాపారాలను మనం ఎత్తుక్కునేటువంటి ఈ మధ్యన ఇంకెక్కడైనా లోకల్ మార్కెట్ మనం చూసుకోగలమా అనేది మనం అవకాశం ఉంటుంది. ఇట్లా దీనివల్ల పోటీ వ్యవస్థను అధిగమించేటందుకు చాలా తీరుగా మనం ఉండటం జరుగుతూ ఉంటుంది. అయితే సందిగ్ధతను అధిగమించేటందుకు ఒకసారి ఏమవుతుందంటే ఒకటి కన్నా ఎక్కువ పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. దీన్ని తీసుకోవాలా, ఈ పరిష్కార మార్గం మంచిదా, ఆ పరిష్కార మార్గం మంచిదా, మనకు మళ్ళీ కన్ఫ్యూషన్ వస్తూ ఉంటుంది. సరైనటువంటి నిర్ణయం కనుక మనం తీసుకోకపోతే భవిష్యత్తు మళ్ళీ మనకు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతూ ఉంటుంది. కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతే అది మళ్ళీ మనకు జీవన్మరణ సమస్యగా కావచ్చు. తప్పుడు నిర్ణయం తీసుకుంటే తప్పుడు నిర్ణయం మనకేమవుతుందంటే పెద్ద సమస్యగా మారుతుంది, మళ్ళీ మనం బయటకు రావచ్చు. కాబట్టి ఈ సందర్భంలో మనం ఇప్పుడు అదే కంపెనీకి ఉదాహరణగా మనం తీసుకుంటున్నాం, ఆ కంపెనీలనే ప్రొడక్షన్ ఎక్కువ చేసేటందుకు కావాల్సినటువంటి లోన్ ఎక్కువ తీసుకుంటే దాని మనకు ఎక్స్ట్రాగా మనం చెల్లించాల్సినటువంటి వడ్డీలు అధిక భారం అవుతాయి, రుణభారం పెరిగిపోతుంది. ప్రొడక్షన్ చేసిన దాన్ని మనం అమ్ముకోలేకపోతే మళ్ళీ కష్టమవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మళ్ళీ దాని యొక్క అది పెరిగిపోతుంది. కాబట్టి మనం ఏంటంటే ఒక తప్పుడు ఆలోచన చేయకుండా సరైన నిర్ణయం తీసుకొని దాంట్లో కనుక లాభనిష్టాలను సాధ్యాసాధ్యాలను కనుక మనం పరిశీలించుకోవటం అవసరమవుతుంది. ఒకవేళ అలా కనుక మనం పరిశీలించిపోయినప్పుడు మన లోపల ఒక సరైన నిర్ణయం తీసుకునేటందుకు ఒక వికాసం కలుగుతూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా అవకాశాలు, సంభావ్యతలు అంటాం, వాటిని అవకాశాలను పరిశీలించటం, వాటికి ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా, ఈ అవకాశం మనం ముందుకు పోతూ ఉన్నాము, ఓకే బాగుంది, ఈ అవకాశానికన్నా ఇంకేమైనా దీనికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, ప్రత్యామ్నాయాలు ఉన్నాయా ఆలోచించటం. ఇందులో ఏదైతే మంచిది, ఇది ఒకటి ఆల్టర్నేటివ్స్, ఒకటి ప్రాబబిలిటీస్, అంటే మనం అవకాశాలను చూడటం ప్రాబబిలిటీస్, ఆల్టర్నేటివ్స్, లేక దీంట్లో ఛాయిస్, బెస్ట్ ఛాయిస్ ఏంటి, దీన్ని ప్యాక్ అంటాం. పి ప్రాబబిలిటీస్, ఏ అనేది ఆల్టర్నేటివ్స్, సి అనేది ఛాయిస్. దీంట్లో ఉన్నతమైనటువంటి ఛాయిస్ ఏంటి, ఇది ఈ ప్యాక్ థియరీని కనుక మనం అప్లై చేసుకొని చూస్తే మనకు ఒక మంచి ఉత్తమమైనటువంటి మార్గాన్ని మనం ఎన్నుకునేటందుకు అవకాశం వస్తుంది. ఈ ఉత్తమమైన దాన్ని చేసుకునేటప్పుడు కూడా మనం 3 అంశాలని ముందు దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి పూర్వ నిశ్చిత అభిప్రాయాలు అంటాం, ప్రీ కాన్సీవ్డ్ నోషన్స్ అంటాం. ఇది ఇట్లాగే ఉంటుంది, ఇది ఇట్లాగే పోవాలి, మన మైండ్లో అదే ఉంటుంది, దాన్ని అధిగమించి మనం ముందుకు పోలేం. ఇది ఇట్లా ఉంటేనే మనం కరెక్ట్గా పోతాము అని చెప్పేసి. తర్వాత రెండోది ఏంటంటే భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతే, అవి మన నిర్ణయాల మీద కనుక భావోద్వేగాలు ప్రభావాన్ని చూపితే, వీడు మనవాడు కాబట్టి వీడికి మనం ఇవ్వాలి, అప్పుడు ఏమవుతుందంటే మన వాడికి ఇస్తాము, బయట మనకు 10 రూపాయలకు చేసేటవాడు వాడు మనల్ని మోసం చేసి 15 రూపాయలకు ఛార్జ్ చేశాడు అనుకుంటే 5 రూపాయలు మనం నష్టపోతాము. మనం వచ్చే మార్జిన్లో 5 రూపాయలు నష్టపోతే కాంపిటేటివ్ మార్కెట్ లోపల మనం బిజినెస్ చేసే అవకాశాలను కోల్పోతాం. కాబట్టి భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోకూడదు. తర్వాత పూర్వ నిశ్చితాభిప్రాయాలు అంటే ప్రీ కాన్సీవ్డ్ నోషన్స్ని దూరంగా పెట్టాలి. తర్వాత వాస్తవ పరిస్థితులను మనం దృష్టిలో పెట్టుకోవాలి, అప్పుడు మాత్రమే మనం వదిస్తాం. దీనికి వ్యక్తిగత బలాబలాలను
మనం ప్రాతిపదికగా తీసుకుంటాం. ఈ మూడింటిని కనుక మనం సమన్వయం చేసుకొని వీటన్ని మూడింటి మీద కనుక మనం దృష్టిని పెట్టుకొని పరిస్థితులను సరిగ్గా కనుక అంచనా వేసుకొని తగిన జాగ్రత్తలను కనుక తీసుకొని నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలు ఆవిష్కృతం అవుతాయి. లేక ఈ భావోద్వేగాల పరంగా మనం పోయినా, లేక మన ప్రీకాన్సీవ్ నోషన్స్ పరంగా పోయినా, లేకుంటే మన వ్యక్తిగతమైనటువంటి బలాబలాలను అంటే మనం చూడకుండా ఏమైతే అవుతుందని చెప్పేసి తెగించిపోయినా, వాస్తవ పరిస్థితులు మనం అవగాహన చేసుకోలేకపోయినా కానీ మనము నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఈ క్రమం లోపల మనం తీసుకుపోయేటువంటి నిర్ణయాలు వ్యక్తిగత విలువలకి, మనం ఏదైతే సంస్థ నిర్మించుకున్నప్పుడు దానికి ఏదైతే విలువలు పెట్టుకుంటున్నామో ఆ విలువలకి, వ్యక్తిగత విలువలకి, సంస్థాగతమైనటువంటి విలువలకి, అట్లాగే లక్ష్యం ఏదైతే పెట్టుకుంటున్నామో దానికి ఈ భిన్నంగా గనక ఉంటే మళ్ళీ మన యొక్క ఆబ్జెక్టు తప్పు అవుతుంటుంది. దాని తర్వాత మనం ఇవన్నీ కూడా ఏ ప్రాధాన్యత, దేని తర్వాత ఏది తీసుకోవాలి, వ్యక్తిగతం ముందా, సంస్థ ముందా, లేకుంటే లక్ష్యం ముందా అనేది మన వ్యక్తిగత నిర్ణయాలు. ఇవి ప్రాధాన్యతను మనం ఏది పెట్టుకున్నామో ఆ ప్రాధాన్యత క్రమంలో పోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అట్లా కాకుండా ప్రతి సంభావ్యతను, అంటే మన అవకాశాన్ని, ప్రతి ప్రత్యామ్నాయాన్ని, మనం ఏదైతే ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నో దాన్ని అంచనా వేసి ఇది ప్రయోజనకార్య కాదా, ఇది ప్రయోజనకారి అయితే ముందుకు పోదాం, నిష్ప్రయోజనం అనుకుంటే ఆగిపోదాం అక్కడికి. అంతవరకు మనం నష్టపోవచ్చు, కానీ ఇక ముందు ఫర్దర్గా వచ్చేటువంటి నష్టాలని మనం నివారించుకున్న వాళ్ళం అవుతాం. ఇక్కడి నుంచి మళ్ళీ మార్గాన్ని మార్చుకుంటే సరిపోతుంది. వీటిని పరిశీలించి మనం నిర్ణయం తీసుకోవటం మనకెప్పుడు కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఈ నిర్ణయం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయా, లేక స్వల్పకాలిక ప్రయోజనాలు నెరవేరుతున్నాయా? స్వల్పకాలిక ప్రయోజనాల మీద మనం ఫోకస్ చేయాలా, లేక దీర్ఘకాలికమైనటువంటి వాటి మీద మనం ఫోకస్ చేసి స్వల్పకాలికమైనటువంటి నష్టాలనైనా మనం భరించాలా? ఇవన్నీ కూడా దీని పర్యవసానాలు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా సరిగ్గా అంచనా వేయాలి. అవసరమైతే అనుభవజ్ఞుడు, తర్వాత శ్రేయోభిలాషమైనటువంటి ఒక మెంటర్ని, మనం ఒక కన్సల్టెంట్ని, ఎప్పటికైనా సలహాదారుని నియమించుకొని ఆ సలహాను వినటం వల్ల మనము నిర్ణయం మనదవుతుంది, కానీ సలహాను మాత్రం అక్కడి నుంచి తీసుకుంటే ఒక పాజిటివ్ సజెషన్ వస్తుంది. ఆ పాజిటివ్ సజెషన్ని కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే అది ఒక మంచి ఉన్నతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అది మన లక్ష్యానికి, మన యొక్క సంస్థ యొక్క సంస్కృతికి భిన్నంగా ఉండకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది. అలాగే చేస్తున్న పనినే చేస్తూ ఉంటే, ఏదైతే మనం పని మొదలు పెట్టామో అట్లాగే అదే రోడ్లో మనం కనుక పోతూ ఉంటే ఏమవుతుందంటే సాధించిన ఫలితాలనే మనం సాధిస్తాం. ఏ మార్గంలో మనం పోతూ ఉన్నామో ఆ మార్గంలోనే మనం పోతూ ఉంటాం. కాబట్టి మనం సాధించినటువంటి ఫలితం కాకుండా క్రొత్త ఫలితం మనకు రావాలి అంటే మనము కొత్త మార్గంలో పోవాలి, విభిన్నంగా ఆలోచించాలి, విభిన్నంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి. భిన్న మార్గాలనే మన పాత్ మేకర్గా ఉండాలి, కానీ పాత్ వాకర్గా మనం ఉండకూడదు. మనం ఎప్పుడు కొత్త దాన్ని ఆలోచించాలి, అప్పుడే ఉన్నత స్థితికి మనం చేరుతాం. కొత్త పనిని ఆరంభిస్తే కొత్త ఉత్సాహం కలుగుతుంది, కొత్త ఉత్సాహం మనలో చైతన్యాన్ని నింపితే కొత్త ఉత్సాహంగా మనం ముందుకెళ్తాం. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ కొత్త అవకాశాలను కోసం చూస్తాము, కొత్తగానే ఉంటుంటాయి. అవకాశాలు వస్తాయా, అవకాశాలు ఇంతే కదా, ఈ అవకాశాలనే మనం పోవాలి అనుకోవటం అనేది మన హ్రస్వ దృష్టికి నిదర్శనం ఉంటుంది. గరుడ దృష్టి అంటే దూరంగా చూడాలి. ఎంత దూరంగా మనం కనుక చూడగలిగితే అన్ని అవకాశాలు కనిపిస్తాయి. ఒక సర్పదృష్టి అంటాం, అంటే చిన్న దృష్టి, అంటే ఇక్కడిని మాత్రమే ఫోకస్ చేస్తుడు. ఎంత దగ్గరగా మనం కనుక ఫోకస్ చేస్తే అంతవరకే మన ఫలితాలు ఉంటాయి. ఈ హ్రస్వదృష్టి ఎప్పటికైనా మనకు పరిమితమైనటువంటి విజయాన్ని ఇస్తుంది, దీర్ఘదృష్టి ఎప్పుడైనా కానీ ఇస్తుంది. అందుకని మనం ఏంటంటే దీర్ఘదృష్టితో, దీన్ని గరుడ దృష్టి అంటారు. ఈ గరుడ దృష్టితో దీర్ఘంగా చూసి దూరంగా మనం కనుక ఆలోచించగలిగితే ఒక వికాసాన్ని పొందుతాం. ఒక వికాసాన్ని పొందినప్పుడు మనం ఉన్నతమైనటువంటి ఫలితాలని మనం తీసుకోగలుగుతాం. క్రొత్త మార్గంలో ముందు పోవాలి అనుకుంటున్నాం, కానీ ప్రతిసారి మనం కొత్త మార్గంలోనే పోవాలి అనుకున్నప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మన ప్రమాదం ఎంత, ఇది తెలియకుండా ధైర్యంగానే పోతాను, నేను ముందుకు పోతాను అనుకుంటూ పోతే ప్రమాదం మనకి ముంచుకొస్తే మనం ఏం చేయలేకపోవచ్చు. ఇది అవుతుందా కాదా, ఈ అనిశ్చిత స్థితి ఎంత,
ఇది కూడా మనం నిర్ణయించుకోవాల్సినటువంటిది. దేన్ని నిర్ణయించటం లోపల కూడా అవకాశాలను గుర్తించుకోవటం ఉపయుక్తమవుతుంటుంది. అలాగే సంబంధిత సమాచారం, మనకు దొరికినంత సమాచారాన్ని ఒక ఆసరాగా చేసుకొని విశ్లేషణాత్మకంగా ఫలితాలను అంచనా వేయగలగాలి. అంటే ఏదో మనకు వచ్చిన సమాచారం, ఈ సమాచారాన్ని గుడ్డిగా నమ్మి ముందుకు పోవద్దు. దీన్ని మనం ఎక్కడికక్కడికి విశ్లేషణ చేసుకోవాలి. విశ్లేషణ చేసుకుంటే ఇది పోతే మనం ఎక్కడికి పోతాం, ఫలితాలను మనం ముందుగా అంచనా వేసుకున్నప్పుడు ఈ అవకాశాలను గుర్తించడం అనేది ఒక ప్రముఖ పాత్రను పోషిస్తూ ఉంటుంది. అట్లాగే ఒక మార్గంలో వెళ్తే ఫలితాలు మనకు నిరాశాజనకంగా రావచ్చు. అప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలే కానీ అయ్యో ఇది తప్పైపోయింది కదా, నేను వేస్ట్ ఇంకా దీనికి పనికిరాను అని చెప్పేసి అనుకోవటం వల్ల మన లోపల ఆత్మ న్యూనత పెరుగుతుంది. ఆత్మ న్యూనతను అధిగమించాలి అంటే నువ్వు ఇది పనికి రాలేదు, ఇంకొక మార్గం ఉంది కదా మనకి, ఆ మార్గంలో పోదామని చెప్పేసి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం అనేది ఎప్పుడైనా కానీ వికాసానికి ఉపయుక్తం అవుతూ ఉంటుంది. అట్లా కాకుండా వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను పరిగణలోకి తీసుకోవటం వల్ల మనకు ఎదురయ్యబోయేటువంటి ప్రమాద స్థాయి ఎట్లాంటిది అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. ఇట్లా పోతే మనకి ఈ ఫలితం వస్తుంది, ఇట్లా పోతే ఈ ఫలితం వస్తుంది. ఈ మార్గంలో పోతే మనకు అవరోధాలు ఉన్నవి, దగ్గర మార్గం, ఈ దగ్గర మార్గం నుంచి మనం పోతాము. దగ్గర మార్గం నుంచి మనం పోతే మనకు ఉన్నటువంటి ప్రమాదాలు ఏంటి, ఈ ప్రమాదాలను మనం తట్టుకొని పోగలమా, కాకపోతే తొందరగా చేరుతున్నాము, ఇది దూరమైనా కానీ నిశ్చింతగా పోతామా, ఏది మనకు ఉపయోగకారి అనేది మనం ఒకసారి ఆ ప్రమాదాలను అంచనా వేసేందుకు కూడా ఇది మనకు ఉపయోగపడుతుంటుంది. కాబట్టి ఏంటంటే ప్రత్యామ్నాయ అన్వేషణలో వ్యక్తిగతంగా, బృందంగా ఎప్పుడైతే ఆలోచన మొదలు పెడతామో క్రొత్త ఆలోచనలు ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి. నా ఆలోచన మీతో జత చేసినప్పుడు ఇద్దరి దగ్గర 2 ఆలోచనలు మిగిలిపోతాయి. మీ ఆలోచన నాకు జత చేస్తారు, నేను మీ ఆలోచన జత చేస్తాను, ఇద్దరి దగ్గర 2 వస్తాయి. దీన్ని సినర్జీ అంటాం మనము. ఇది మనకు ఎప్పుడైనా కానీ క్రొత్తదాన్ని తీసుకొచ్చేటందుకు ఇద్దరం ఆలోచించినప్పుడు ఈ 2 ఆలోచనలు కలిపి ఇంకో 2 ఆలోచనలకి ప్రాతిపదిక అవుతాయి. కాబట్టి వివిధ మార్గాలను మనకు చూపిస్తూ వివిధ పరిష్కారాలను కూడా మనకు అందజేస్తుంది కొత్తదనంగా పోతే. అలాంటి దాంట్లో మన ఉత్తమ నిర్ణయాలు తీసుకునేటందుకు అవకాశం వస్తుంది. ఈ నిర్ణయం ఒకసారి తీసుకున్నాక మనం ముందుకు పోతూ ఉన్నప్పుడు అయ్యో ఈ తప్పుడు నిర్ణయం వల్ల నేను నష్టపోతున్నానని మధ్యకు పోయాక అనుకోవటం వల్ల ఫలితం ఉండదు. ఇట్లా పశ్చాత్తాపడటం కూడా అవివేకం అంటారు. నదిని దాటించిన తర్వాత తెప్పలను కాల్చేయండి అంటాడు సైనికుల సామెత. సైనికులు ఏమంటారంటే ఈ నదిని దాటాక దీన్ని కాల్చేయండి అని చెప్పేసి చెప్తాడు. దీనివల్ల ఏమవుతుంది అంటే నదిని దాటాక మళ్ళీ వెనక్కిపోయేటువంటి అవకాశం సైనికులకు ఉండదు. కాబట్టి వాళ్ళకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అవుతుంది. అప్పుడు వాళ్ళు తెగించి కొట్లాడతారు, గెలుపును మన కైవసం చేసుకుంటారు. ఎప్పుడైతే తెప్పలు ఉన్నాయంటే ఓడిపోతున్నామనే ఒక అనుమానం రాగానే ఆ తెప్పలను పెట్టి నదిలో మళ్ళీ వెనక్కి పారిపోయేటువంటి అవకాశం వస్తుంది. అది మనకేం చెప్తున్నది అంటే గతాన్ని తవ్వుకోవద్దు, ఎప్పుడు కూడా వర్తమానాన్ని విస్మరించకు. నువ్వు భవితను దర్శించు, కానీ భవిత మీద ఏదో ఆశలు పెట్టుకొని భవితని చేతాను ఉంటాను అనుకొని మనం ఊహలలో మాత్రమే తిరగొద్దు. గతాన్ని తవ్వుకొని అయ్యో అని చెప్పి బాధపడొద్దు. వర్తమానాన్ని విస్మరించవద్దు, వర్తమానాన్ని ఆస్వాదిస్తూ ముందుకు పోవాలి అని చెప్పేసి ఉంటారు. అట్లాగే మనకి దంపతులు మనం తీసుకున్నప్పుడు కూడా ఉద్యోగాలలో ఉంటారు, ఇద్దరికీ ఎన్నో తీర్ల కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను ఉన్నత ఉద్యోగాలలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ కష్టాలను నష్టాలను భరిస్తూ ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, అయినా వాళ్ళు ఒక లైఫ్ని లీడ్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళ లోపల డిస్ప్యూట్స్ వస్తాయో, ఎప్పుడైతే వాళ్ళు గౌరవాదనలు తగ్గుతాయో ఒకరి మీద ఒకరికి, అప్పుడు వచ్చేటువంటి ఆ దాంపత్యం లోపల వచ్చేటువంటి అలజడి అది వాళ్ళ యొక్క విపరీతాలకు పరిణామం తీయవచ్చు. అంటే వాళ్ళ డైవర్స్కి కూడా పోయేటువంటి అవకాశం ఉండవచ్చు. మనకు చాలా కౌన్సిలింగ్స్లలో మనకు చాలా తీర్లైనటువంటి మనకి ఇట్లాంటి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇద్దరు భార్యాభర్తలు బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, చాలా చిన్న వాటికి పోట్లాడుకొని చేయాల్సి వచ్చింది. కొత్తగా పెళ్లి చేసుకున్నది ఆ అమ్మాయి, ఇద్దరు మంచి ఉద్యోగాలలో ఉన్నారు, చాలా
ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంది, అమ్మాయి వచ్చేసింది. అత్తగారు ఒకనాడు ఫస్ట్ డే రాగానే తనకు భోజనం వడ్డించింది. భోజనం వడ్డించిన దాంట్లోపల ఒక కూర అత్తగారు స్వయంగా చేసి పెట్టింది. ఆ కూరలో కొద్దిగా ఉప్పు ఎక్కువైపోయింది. ఉప్పు ఎక్కువైనప్పుడు ఆ అమ్మాయి దాన్ని విడిచేసి ఇంకో దాన్ని తినేసి కామ్గా కూర్చోవచ్చు. కానీ అమ్మాయి ఏమైందంటే షిట్ ఇట్ అనుకుంటూ ఇలాంటి కూరలు మా కుక్కలు కూడా తినాయని చెప్పేసి ఒక కామెంట్ చేసింది. అత్తగారు నొచ్చుకున్నది. అత్తగారు నాకు క్షమాపణ చెప్పాలని కోడల్ని అడుగుతుంది. కోడలు నేను క్షమాపణ చెప్పను, షిట్ అనటం అని మాకు చాలా సహజమైనటువంటిది, నేను నీకు క్షమాపణ చెప్పే అవసరం లేదు అంటుంది. ఇద్దరి మధ్యన ఈ వాగ్వివాదంతో నలిగిపోయినటువంటి ఈ భర్త ఎవరైతే ఉన్నారో అతను ఈ ఇద్దరికి సర్ది చెప్పలేక, ఆ అమ్మాయి తన పుట్టింటికి వెళ్ళిపోయింది, అమ్మాయికి సర్ది చెప్పలేక, తల్లికి సర్ది చెప్పలేక తను ఉద్యోగానికి రిజైన్ చేసేసి ఫారిన్కి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఏమీ చేయలేక తను ఆత్మహత్య చేసుకునేటందుకు పురికొల్పోయింది. అంటే ఏమైంది, ఒక మంచి కుటుంబము, మంచి చదువుకున్న విలువలతో కూడినటువంటి చదువులు చదువుకున్నారు, ఇద్దరు ఉన్నత ఉద్యోగాలలో ఉన్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ చిన్న మాట పట్టింపు, అంటే ఈ ప్రీ కాన్సీవ్ నోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ లోపల ఉండేటువంటి ఒక దీన్ని తీసుకొచ్చేసి పెట్టడం వల్ల వాళ్ళ లోపల వాళ్ళకి ఒక విధానంలో జీవితాలు నిస్సారమైపోయాయి. అటు భర్త ఫారెన్కి వెళ్ళిపోయాడు, ఈ పెళ్ళి వీటి గురించిన అవగాహన విడిచిపెట్టేసి భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి వాటి వల్ల వచ్చేటువంటి ప్రయోగాలు ఉండవు. కాబట్టి చదువు సంస్కారాన్ని ఇవ్వాలి, మన ఆలోచన పరిణతినివ్వాలి. అప్పుడు మాత్రమే జీవితమైనా లేక మన ఉద్యోగ జీవితమైనా ఉన్నతీకరించబడతాము. సర్దుకుపోయేటువంటి పరిణత మనస్తత్వం లేనప్పుడు, పరిణతమైనటువంటి వ్యక్తిత్వం లేనప్పుడు మనకు ఎంత విద్యావంతులున్నా, ఎంత సంపద ఉన్నా, ఎన్ని తెల్ల ఆలోచనలు ఉన్నా, ఎంత వికాసం ఉన్నా కానీ మనం ముందుకు వెళ్ళలేం. అయితే ఒక్కటే మనం ఆలోచించుకోవాల్సినటువంటిది, మనం రెండు విభిన్న పరిస్థితుల నుంచి వచ్చి కలుస్తూ ఉన్నటువంటి భాగస్వాములు, కుటుంబం కావచ్చు, లేదు అంటే ఒక సంస్థలు కావచ్చు, రెండు కలుస్తూ ఉన్నప్పుడు రెండు కలిసి ఈ సంస్కృతి వేరు, ఈ సంస్కృతి వేరు, ఈ ఆచారాలు వేరు, ఈ ఆచారాలు వేరు, ఈ అలవాట్లు వేరు, ఈ అలవాట్లు వేరు, ఇవన్నీ కలిసినప్పుడు సమన్వయం చేయించుకోగలిగేది. ఇవి కొత్తదనాన్ని తొందరగా జీర్ణించుకోలేకపోతే కష్టమవుతుంది. ఇది సంస్థలో కావచ్చు, దీంట్లో కావచ్చు. అట్లాగే వ్యక్తిత్వానికి విరుద్ధంగా కూడా కొన్ని కొత్త అంశాలను నేర్చుకోవాల్సి రావచ్చు. వచ్చిన క్రమం లోపల ఆ పాత అలవాట్లను విడిచిపెట్టాల్సి వస్తే అవి అంత సులభంగా మనం చేసుకోలేం. కాబట్టి వాటి మీద మనం ఫోకస్ చేసి సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాదు ఆకర్షణలు కొంతవరకు, అంటే కొత్త కలవగానే భార్యాభర్తలనైనా సంస్థలో పనైనా కానీ ఆకర్షణలు మనకి ముందుకే తీసుకురావచ్చు. కానీ ఆకర్షణ ఉన్నంత మాత్రాన అవసరం ఉండకపోవచ్చు, అవసరం ఉన్నంత మాత్రాన ఆకర్షణ ఉండకపోవచ్చు. అవసరాలు ఆకర్షణలు నిరంతరం ఉండేట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి అవసరాలను ఆకర్షణను మనం విడిచిపెట్టితే మన అస్తిత్వానికి భంగం అవుతుందనేటువంటి ఒక భావనని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే చేసే పని లోపల మనం ఎప్పుడైనా యాంత్రికత చోటు చేసుకుంటే, నిరంతరం ఒకే పని చేస్తూ ఉంటే ఒక విసుగు వస్తుంది, ఒక నిరుత్సాహం వస్తుంది, ఒక నిర్లిప్తత వస్తుంది. వ్యక్తిగతంగా అతీరైనటువంటి మనలో ఒక వ్యక్తిమత్వంగా పరిణామం చెందుతుంది. అంటే వ్యక్తిత్వం విలువలకు కలిస్తే అది వ్యక్తిత్వం అవుతుంది. మన ఈ విలువలు పోతాయి మన లోపల నుంచి, ఆ వ్యక్తిమత్వం నెగటివ్గా పోతుంది. అప్పుడు అది వృత్తి జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, లేక ఒక సంస్థను నడిపే జీవితంలో కావచ్చు, మనకి అది వస్తుంటుంది. కాబట్టి సంస్కృతిని మనం రక్షించుకుంటూ, మనలో మనం వికాసం కలిగించుకుంటూ, ఒక సంతృప్తికరమైనటువంటి మనోగతాన్ని పొందుకుంటూ, ఒకరికొకరు ఏ సంస్థలైనా ఏ వ్యక్తులైనా కానీ కలిసినప్పుడు మాత్రమే ఒక వికాసం కలుగుతుందని చెప్తూ ఈ విభాగానికి ఈరోజు స్వస్తి పలుకుతూ మరొక విభాగంలో మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. స్వస్తి, నమస్కారం.